ఈ మాంసం ఎవరు తినాలి? కాకులు, గద్దలు, కుక్కలు, నక్కలు, కోడెండ్లు, పెద్ద పుళ్ళు, సింహాలు, మెక్కలు, అవి ఆ మాంసం తినాలి. ఆ పెద్ద పుళ్ళు ఎక్కడ ఉంటాయంటే మీరెందుకు పుట్టినారు? మీరు కర్మ భోగించడానికి పుట్టినారు, అవి కర్మ భోగించడానికి. అది చెప్పాలి. అవి కర్మ భోగించడానికి పుట్టినాయి. మీరేమో ఏదో పూర్వజన్మలో కొంత పుణ్యం చేసుకున్నారు, మానవ జన్మమై పుట్టింది. అవి పాపం చేసుకున్నాయి, కింది జన్మకి వెళ్ళిపోయింది. అది ఒకటికి ఒకటి పట్టుకొని తీరు. మరి అట్లా పోయే జన్మకి జననపు మరణం, జననం మరణం అంటారు. అట్లా ఒకరికొకరు వైరంతో ఈ జన్మన్నా 84 కోట్ల రకాల జన్మలు అన్నమాట. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 84 లక్షలు. అట్లా ఆ జన్మలోకి వెళ్ళిపోతారు. ఆ గిద్దుకు ఒక శిలై పడుతుంది. శిలై పడ్డప్పుడు అది ఏమన్నా దానికి పుణ్యం ఉంటే ఒక గుడికో గుండారికో ఏదానికో రాయి చెక్కి పలగొట్టి తీసుకొచ్చి అది దానికి పుణ్యం అనుకుంటుంది. శిలై పడ్డ దానికి అది గుడికి వచ్చి